ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు. చేతబడి చేసిన తర్వాత చేతబడిని తరిమి కొట్టే ఒక అద్భుతమైన మంత్రాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. చేతబడిని నయం చేయవచ్చు మరియు తిప్పు కొట్టవచ్చు. నేడు ప్రపంచ ఎదురులు శ్రేష్ఠులు చూసి చాలా ఆశయపడే దుష్ట మానవత్వం గల వ్యక్తులతో నిండి ఉంది. వారి శ్రేష్ఠును నిరోధించడానికి మరియు ఇతరుల జీవితాలను నాశనం చేయడానికి వారు అదే సంధించడానికి అన్ని మార్గాలు మరియు మార్గాలను ఉపయోగిస్తారు. కర్మ చాలా శక్తివంతమైనది. మీరు ఇతరులకు తప్పు చేస్తే మీరు తప్పించుకోలేరు, కానీ ప్రజలు అదే అర్థం చేసుకోరు మరియు మంత్ర విద్యలో మునిగిపోతారు. చేతబడి అంటే ఒకరి జీవితంలోకి ప్రతికూల శక్తులను మరియు శక్తిని వారి ఆనందాన్ని నాశనం చేయడానికి మళ్లించడం. దీనిని నయం చేయవచ్చు. ముందుగా పూజలు మరియు ఆచారాలు సహాయపడతాయి, కానీ పెద్దగా సహాయం చేయవు. పూజ ప్రభావం ఉన్నంత వరకు మీరు సురక్షితంగా ఉంటారు. తర్వాత అది చోదక శక్తితో తిరిగి వస్తుంది. మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అత్యంత ముఖ్యమైన మరియు ఖచ్చితమైన మార్గం మీ కంపన పౌన పుణ్యాన్ని పెంచడం. మీ శక్తి ఉద్ధారణ చేయడానికి మంత్రాలు, తంత్రాలు మరియు దానికి సంబంధించిన శక్తులు చాలా తక్కువ స్థాయిలో పనిచేస్తాయి. కాబట్టి ముందుగా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. అది ఎలా చేయాలి? ప్రాణాయామం చేయడం, కొన్ని రోజులు ఉపవాసం ఉండడం, చాలా సాత్విక ఆహారం తినడం, మద్యం మరియు మాంసం మానుకోవడం ద్వారా ప్రకాశం మరియు నాడి శక్తిని శుద్ధి చేసుకోండి. అలాగే ఒక వారం పాటు చేస్తే మీ శక్తి క్రియాశీలం శుద్ధి అవుతుంది. రెండవ అడుగు, మీ కుటుంబాన్ని సంతోషం పెట్టండి. ప్రతి ఒక్కరికి ఒక పూర్వీకులు కుటుంబ ఆహారం ఉంటుంది. వారు వారిని పూజిస్తారు మరియు గౌరవిస్తారు. మీ కుటుంబాన్ని రక్షించమని ప్రార్థనతో పేదలకు మరియు ఆవితున్న వారికి ఆహారం పెట్టండి. 6 నెలలు ఒకసారి అలా చేయండి. తదుపరి దశ ఏమిటంటే మిమ్మల్ని ఉద్ధరించే మరియు అలాంటి చెడు ప్రభావాలతో పోరాడడానికి మిమ్మల్ని శక్తివంతం చేసే శక్తివంతమైన ప్రార్థనలతో మిమ్మల్ని మీరు నిఘ్నంగా చేసుకోండి. మీ సంకల్ప శక్తి బలోపేతం చేసే మరియు కంపన ప్రభావాల నుండి మీ పశువులన్నీ రక్షించే ప్రార్థన. కానీ ప్రార్థన మీ పూజా గదిలో స్నానం చేసిన తర్వాత తెల్లవారుజామున చేయాలి. మరొకటి, గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించండి. ఉత్తమ మరియు అత్యంత శక్తిమైన ప్రార్థన. ఈ గ్రహం మీద ఏ శక్తి కూడా మీకు మరియు మీ కుటుంబానికి హాని కలిగించదు. నిశ్చితంగా ఉండండి. మరొకటి ఆలోచన, ఇలా 40 రోజులు చేయండి మరియు అది సహాయపడుతుంది. కంపల్సరీ మీరు ఇలా 40 రోజులు చేస్తే మీకు మనశ్శాంతి, సుఖశాంతి, చేతబడి నుంచి విముక్తి అనేది కంపల్సరీ ఇద్దామా. మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నట్టు ఉంటే స్క్రీన్ పై నెంబర్ కాల్ చేసి గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇందులో మీకు ఏదైనా అర్థం కాకపోతే గురుగారిని కాల్ చేసి కాంటాక్ట్ అవ్వి మీ సమస్యలన్నీ పరిష్కరించండి.